మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన పరలోక తండ్రి, పరలోక మా రాజా, యుగ యుగములకు సజీవుడమైన దేవుడవు, నిత్యము ప్రభా మమ్మలను ప్రభా నేను పరిపాలిస్తూ మమ్మల్ని కాపాడుతూ పోషిస్తున్నటువంటి ప్రభా విమోచకుడు, రక్షకుడు అయినటువంటి సృష్టికర్తమైన దేవ, మీ యొక్క పూజనీయమైనటువంటి యోగ్యమైన నామాన్ని బట్టి మీకు లెక్కలేని స్తుతులు వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. మరొక పరిశుద్ధ దినంలో ఈ రీతిగా ప్రభా మీ యొక్క మందిరాలను చేరి నేను స్తుతించి నేను ఆరాధించి ప్రభా నైనా మీ యొక్క రక్త మాంసాలు భుజించడానికి ప్రభా మీరు మమ్మల్ని సజీవులుగా ఉంచుతూ వచ్చారు ప్రభా నైనా. దయగలదేవా, మీరు మాకు ఇచ్చినటువంటి మరొక నూతన దినాన్ని బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. ఈ దినం మీ యొక్క పరిచయ కొరకే ప్రార్థించుకుంటున్నాం ప్రభా. రావలసిన మీ యొక్క బిడ్డలందరూ కూడా త్వరపెట్టి సకాలంలో మీ ఇంటికి తీసుకుని రండి ప్రభా. ప్రతి ఒక్కరు కూడా ప్రభా మీ ఇంటికి వచ్చి నేను ప్రభా పూర్ణ హృదయంతో పూర్ణ ఆత్మతో నాయన ప్రభా మీరు చేసిన మేలులను బట్టి ప్రభా హృదయమారని స్తుతించడానికి ప్రతి ఒక్కరిని ప్రభా త్వరపెట్టి తీసుకున్నామని ప్రార్థించుకుంటున్నాను. కనికరించండి ప్రభు. ఈరోజు బేతనీయులో జరిగిన పరిచయని దీవించండి, ఆశీర్వదించండి. మీరు మాతో ఉండండి ప్రభా. దగలదేవా, నేను మీరే మహిమ ఘనత పొందుతూ రమ్మని ప్రార్థించుకుంటున్నాం ప్రభా. నేను దగలదేవా నేను ఆరాధన వర్తమానంలో సహాయపడుతురండి, ఆరాధనలో సహాయపడుతురండి ప్రభా. నేను బల వర్తమానంలో సహాయపడుతురండి. యోగ్యంగా ప్రతి ఒక్కరూ బలలో చేయవేయగలిగినట్టు కృప దయచేయండి ప్రభా. అదేవిధంగా సండే స్కూల్ మినిస్ట్రీలో కూడా సహాయపడుతురండి. నిలబడినటువంటి మీకు దాసురాలు మీరు బలపరిచి వాడుకోమని ప్రార్థించుకుంటున్నాను. కనికరించండి ప్రభా. దగలదేవా, అదేవిధంగా నేను యవనస్తుల కొడుకులు కూడా సహాయపడుతురండి ప్రభా. నేను సాయంకాలము మొండికుంటూరులో సువార్తలు కూడా సహాయపడుతురమ్మని ప్రార్థించుకుంటున్నాను ప్రభా. దగలదేవా, మీ సహాయాన్ని కోరుకుంటున్నాం. మీరు మా మధ్య ఉండండి ప్రభా. నేను మీరే ప్రభా మహిమ ఘనత ఉన్న ప్రభా మా యొక్క ఆరాధనలు మీరు అందుకుంటురమ్మని ప్రార్థించుకుంటున్నాను. మీరు మాకు సహాయపడుతురమని దయతో నా ప్రార్థన ఆలకించమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. పాట సంఖ్య 82. సౌండ్ లేదు, ఇంకోటి లేదు. ఇది పాట సంఖ్య 82. స్తోత్రింతుము నిన్ను మాదు తండ్రి,
సంఖ్య 191, పాత పాటల పుస్తకంలో 780. తంబూర సితారతో తంబుర సితారతో
ఆఖరిగా పాట సంఖ్య 249 పాత పాటల పుస్తకంలో 761 పూర్ణ హృదయ స్తోత్రములు. అందరం కలిసి పాడదాం. మైక్ ఉందని మా స్వరం వినపడుతుంది అనుకోవద్దు, మీరు కూడా పాడాలి. ఎంజాయ్ చేస్తూ అని సంతోషిస్తూ పాడాలి. అది దేవుని స్తుతించడమే.
ప్రభుకు స్తోత్రం. దేవుడు మరలా ఒక నూతన మాసంలోకి సజీవుల సంఖ్యలో మనం లెక్కించి ఒక నూతన మాసంలో మొదటి ప్రభుదినంలో దేవుడు మనల్ని సమకూర్చినాడు. కాబట్టి ఈ యొక్క గొప్ప ప్రభు యొక్క ప్రేమ, ప్రభు యొక్క దయ పాట పాడుతూ వచ్చినాం. మనం ఏర్పరచుకొని లేదు, ఆయనే మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. పాపినైనా మనల్ని రక్షించినాడు. ఇదెంతో గొప్ప కార్యము. దేవుడు మన జీవితంలో చేసిన ఈ యొక్క ఆనందకరమైన సంతోషకరమైన ఈ కార్యం. కాబట్టి ఆయనే మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. లోకంలో ఎంతోమంది ఉన్నారు. ప్రభు యొక్క మాటలు మన జీవితంలో, మన యొక్క హృదయంలో నాటుకొనడం ద్వారా, ప్రభు యొక్క మాటలు మన యొక్క హృదయంలో చిగురించడం ద్వారా, ప్రభు యొక్క మాటలు మన యొక్క హృదయంలో చేసే విధానం ద్వారా దేవుడు మన యొక్క హృదయాన్ని మార్చినాడు. కాబట్టి ఎంత గొప్ప ప్రభు యొక్క ప్రేమ. ఈ యొక్క ప్రభు యొక్క ప్రేమను వర్ణింపజాలని నేను ఏమని వర్ణించగలం? మనము ఏమని కొనియాడగలం? మనము ఏమని హెచ్చించగలం? మనము ఏమి చెల్లించినప్పటికీ రుణస్థులమే అని ఒప్పుకుంటాం మనం. కాబట్టి ప్రభు యొక్క ఈ మహాప్రేమ నిజంగా పాట పాడుతుంటే హృదయం అనేది ఎట్లా తన్నుకొస్తుందంటే, నిజంగా దేవా నీ కార్యము, నీ యొక్క ప్రేమ ఎలాంటిది, నీ ఆలోచన ఎలాంటిది నా పైన, మా పైన, మనందరిపైన. కాబట్టి నిజంగానే ఆయన ఏర్పరచుకోలేదు, ప్రభువే మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. కాబట్టి మన యొక్క హృదయంలో పాపలను మనం ఒప్పుకోవటం ద్వారా ప్రభు ఏం చేసినాడంటే మన జీవితంలో కార్యం చేసినాడు. అందుకనే నిజంగా మనం ఎన్నటికీ రుణస్థులమే. మనం హర్షించడానికి ఏమాత్రం కూడా మనలో ఏది కూడా లేదు. మనం గర్వించటకు ఏమాత్రం కూడా కొద్దిగానైనా ఒక అణువైనా మనలో లేదు. ఎందుకంటే ప్రభు యొక్క ప్రేమ, త్యాగము, ప్రభు యొక్క సమర్పణ, ఆయన యొక్క జీవితము మన కొరకై సమర్పించుకున్న విధానం, ఆయన తండ్రి చేయిని విడిచి ఈ లోకంలో మన కొరకై ఈ పాపభరితమైన లోకంలోకి వచ్చినాడు. ఆయన తండ్రి యొక్క ప్రేమ, తండ్రి యొక్క చేతిని, ఆ యొక్క మహిమ రాజ్యాన్ని, ఆ యొక్క నిశ్చలమైన రాజ్యాన్ని, నిరంతరం ఉండే ఆ యొక్క రాజ్యాన్ని విడిచిపెట్టి ఈ పాపభరితమైన ఈ లోకంలోకి, దుమ్ము ధూళి ఎంత మాత్రం కూడా మంచిలేని లోకంలోకి ఆయన వచ్చినాడు. కాబట్టి ప్రభు యొక్క ప్రేమను మనము ఎలాగో మనం వర్ణించగలం. కాబట్టి మనం ప్రభు ప్రేమను మనం వర్ణించే స్థితిలోకి వెళ్ళుటకు కొన్ని మాటలు మనం చదువుకుందాము. బైబిల్ గ్రంథం నుంచి కీర్తనలు 86వ అధ్యాయం. కీర్తనలు 86వ అధ్యాయము. కీర్తనలు 86వ అధ్యాయము. కీర్తనలు 86వ అధ్యాయము 12వ వచనం. అందరం కలిసి చదువుకుందాం. కీర్తనలు 86వ అధ్యాయము 12వ వచనం. అందరం కలిసి చదువుకుందాం. నా పూర్ణ హృదయంతో నేను నీకు కృతజ్ఞతాస్తులు చెల్లించదను, నీ నామమును నిత్యము మహిమపరచెదను. అలాగే కీర్తన గ్రంథము 95వ అధ్యాయము. కీర్తనలు 95వ అధ్యాయము మొదటి నుండి 6 వచనాలు మనం మార్చి చదువుకుందాం. కీర్తనలు 95వ అధ్యాయము మొదటి నుండి 6 వచనాలు మనము మార్చి చదువుకుందాం. రండి, యెహోవాను గూర్చి ఉత్సాహధ్వని చేయుదము, మన రక్షణ దుర్గను బట్టి సంతోషగానము చేయుదము. యెహోవా మహాదేవుడు, దేవతలందరికీ పైన మహాత్మ్యము గల మహారాజు. సముద్రము ఆయనది, ఆయన దాన్ని కలుగజేసెను, ఆయన హస్తములు భూమిని నిర్మించెను. మన దేవుడు, మనము ఆయన పాలించు ప్రజలము, ఆయన మేపు గొర్రెలము. చిన్న ప్రార్థన చేసుకుందాం. దయగల తండ్రి, కృపల దేవా, మీ కనికరము, మీ కృప
మీ వాత్సల్యతకి వందనాలు చెల్లిస్తున్నాం. పూర్ణ హృదయంతో నా దేవుని నేను కొనియాడదను, కీర్తించేదను. దేవా, రండి మన దేవుడైన యెహోవాను స్తుతించెదము, కీర్తనలతో స్తుతిగానము చేసేదము. యెహోవాయే మన దేవుడు, ఆయనే మన రక్షకుడు, ఆయన మహాత్మ్యం గల మహారాజు. దేవా, మీరు ఇచ్చిన కొద్ది మాటలు బట్టి వందనాలు చెల్లిస్తూ, దేవా మమ్మల్ని మీరే కనికరించి కృప చూపించి సహాయం చేసి బలపరచండి. దేవా, మీ యొక్క మాటల చేత నింపండి తండ్రి. హృదయము ప్రభా ఉప్పొంగింపజేయండి తండ్రి. దేవా, హృదయము కృతజ్ఞతా భావంతో కూడుకున్నదిగా ఉండి నా ప్రభువును నేను ఎలా ఘనపరచాలి అనే మంచి స్థితిలోకి ప్రభా మీ మాటల ద్వారా మమ్మల్ని ఉత్తేజపరచండి, కనికరించండి, కృప చూపించండి, సహాయం చేయండి. యేసు ప్రభువు వారి శ్రేష్ఠ నామంన స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. కీర్తన గ్రంథము 90వ అధ్యాయము 1వ వచనం చదవండి. కీర్తనలు 95 1వ వచనం. రండి యెహోవాను గూర్చి ఉత్సాహధ్వని చేయుదము, మన రక్షణ దుర్గను బట్టి సంతోషగానము చేయుదము. కృతజ్ఞతాస్తులతో ఆయన సన్నిధికి వచ్చేదము, కీర్తనలు పాడుచు సంతోషగానము చేయుదము. కీర్తనకారుడు ఆయన ఒక మాట చెప్తున్నాడు, ఒక ప్రకటన చేస్తున్నాడు, ఒక అనౌన్స్మెంట్ చేస్తున్నాడు. ఈజ్ గివింగ్ ఏ కాల్. ఏమంటున్నా అంటే, రండి రండి, మనం ఏం చేద్దాం, మనము ఆయన గురించి మనం పాడుదాము, ఆయన గురించి స్తుతిగానం చేద్దాం, మనము ఆయన గురించి ఉత్సాహధ్వని చేద్దాం, మనము ఆయన గురించి సంతోషగానం చేద్దాం. మనము రండి. ఎవరిని గురించి అంట? యెహోవాను గూర్చి. కొన్ని పర్యాలు మనం అనుకుంటాం, ఆయా విధాలుగా మనం పిలుచుకుంటాము మన యొక్క స్నేహితులను, మన కుటుంబంలో వారిని. మా ఇంట్లో ఫంక్షన్ ఉంది రండి, లేదా మా ఇంట్లో పెళ్ళి శుభకార్యం ఉన్నది రండి, లేదా అనేక విధాలుగా కొన్ని దుఃఖకరమైన విషయాలు కూడా పిలుస్తాం మనము. కానీ ఇక్కడ కీర్తనకారుడు ఏం చెప్తున్నాడంటే, రండి మనము యెహోవాను గూర్చి ఉత్సాహగానం చేద్దాం, మనము చేయుదము చేయుదము చేయుదము. కాబట్టి మనం ఏం చేయాలి? మనం చేయాలి. మనము ఒక క్రియ మనం చేయవలసిన వారంగా మనం ఉండాలి. అందుకనే ఆయన పిలుస్తున్నాడు మనల్ని. దేవుడు కూడా మనల్ని పిలిచినాడు. దేని కొరకంటే ఆయన యొక్క మహా పిలుపు, ఉన్నతమైన ఆయన పిలుపు ద్వారా మనల్ని పిలుచుకున్నాడు. పాట పాడుతూ వచ్చినాము, ఏర్పరచుకొని లేదు, ప్రభువే మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఆయన ఏర్పాటు ద్వారా దేవుడు మనల్ని పిలుచుకున్నాడు. పిలుచుకున్న ప్రజలంగా ఆయన చేత మనము దేవుని ఇంటికి తీసుకుని వచ్చిన ప్రజలంగా మనం ఏం చేయాలంటే, యెహోవాను గూర్చి మాత్రమే మనం సంతోషగానము, స్తుతిగానము, ఉత్సాహగానం మనం చేయవలసిన వారంగా ఉండాలి. కొన్ని పర్యాలు దాన్ని విడిచిపెట్టి, కొన్ని పర్యాలు దాన్ని మనం మర్చిపోయి మనం ఏం చేస్తామంటే, మనకి ఇష్టానుసారమైన దాని గురించి మనం మాట్లాడుతూ ఉంటాం. కానీ కీర్తనకారుడు, ఈ గ్రంథకర్త 95వ అధ్యాయంలో ఆయన చెప్తుండే ఏంటంటే, అయ్యా మీరు ఎందుకు వస్తున్నారు? మీరు నన్ను కీర్తించుటకు, ఉత్సాహగానం చేయటకు మీరు రండి. ఇదెంతో శుభస్కరము, శ్రేయస్కరము మానవునిక జీవితంలో. కొందరు చెప్తారు, నవ్వితే ఏమైందంట? ఆయుష్ పెరుగుతుందంట. లేదా హృదయం సంతోషంతో నిండి ఉంటే ఏం చేస్తుంది? ఆయుష్ పెరుగుతుంది. అందుకని కొన్ని చెప్తున్నారు ఇవాళ రేపు, దేర్ ఆర్ సో మెనీ క్లబ్స్ ఆర్ దేర్, బట్ దేర్ ఈజ్ ఎ వన్ మోర్ క్లబ్, ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ లాఫింగ్ క్లబ్. అంటే ఆ నవ్వే క్లబ్ కూడా ఉంది. దానిలోకి వచ్చి మనము నవ్వుతే లేదా సంతోషిస్తే ఏమవుతుంది? కొందరు చెప్తారు, డెంటల్ డాక్టర్స్ కూడా చెప్తారు, మంచిగా నోరు అనేది మంచిగా తెరవాలండి, ఓపెన్ చేయాలి. ఎందుకు? దాంట్లో యాక్షన్ అనేది ఉండాలి. మనకు హృదయం కూడా ప్రభుని గూర్చి, ప్రభు చేసిన కార్యాన్ని గురించి మనకు హృదయం కూడా ఎలాంటి యాక్షన్ ఉండాలి. ఒకవేళ యాక్షన్ లేకపోతే ఏం చేస్తారు? దాన్ని పంపింగ్ చేయాలి. కాబట్టి దేవుడు తన వాక్యం ద్వారా మనల్ని పంపింగ్ చేస్తుంటాడు. ఎందుకంటే బ్లడ్ అనేది సర్క్యులేషన్ కావాలి, హృదయం అనేది నిండుతూ రావాలి. దాని కొరకే దేవుడు కూడా తన వాక్యం ద్వారా, పాటల ద్వారా అనేక విధాలుగా దేవుడు మనల్ని ఏం చేస్తాడంటే
ప్రోత్సాహపరుస్తాడు. ఆయన మనకు హృదయాన్ని సంతోషంతో నింపుతాడు. దానికి అందుకని కొన్నిసార్లు డాక్టర్స్ చెప్తారు, వీ ట్రైడ్ అవర్ లెవెల్ బెస్ట్, కానీ ఏమైంది, సపోర్ట్ చేయట్లేదు. ఏంటిది, మనిషి యొక్క నాడీ వ్యవస్థ సపోర్ట్ చేయట్లేదు, వీఆర్ హెల్ప్లెస్ అని చేతులు ఎత్తేస్తారు. కాబట్టి సపోర్ట్ అనేది ఉండాలి. మన యొక్క నాడీ వ్యవస్థ పనిచేస్తూ రావాలి, మన యొక్క హృదయం అనేది ఉప్పొంగుతూ రావాలి. అప్పుడే దేవుడు కూడా ఏం చేస్తాడంటే ఆయన మనల్ని గురించి సంతోషించేవాడు. కాబట్టి ఇక్కడ మనం చూస్తే, రండి యెహోవాను గూర్చి ఉత్సాహధ్వని చేయుదము, మన రక్షణ దుర్గం బట్టి సంతోషగానం చేయుదము, కృతజ్ఞతాస్తులతో ఆయన సన్నిధికి వచ్చేదము, కీర్తనలు పాడుచు ఆయన పేరిట సంతోషగానం చేయుదము. కాబట్టి మనకు ఉన్న మూలాంశం ఏంటంటే ఆయన మహాత్మ్యం గల మహారాజు. దేనికి మనకు జీవితము సంతోషము, మనకు జీవితం ఉత్సాహధ్వని, మనకు జీవితంలో కీర్తనలు దేనికి రావాలంటే ఆయన మహాత్మ్యం గల మహారాజు. ఎవరైనా లోకంలో ఉన్న చిన్న అధికారి మా ఇంటికి వస్తే ఏం చెప్తాము, ఫలానా మనిషి అధికారి మా ఇంటికి వస్తున్నాడండి, లేదా ఎమ్మెల్యే మా ఇంటికి వస్తే ఎంత చెప్తాం మనము, ఈయన ఎలాంటి వాడంటే ఈజ్ ఏ గ్లోరిఫైయింగ్ గాడ్, మహాత్మ్యం గల మహారాజు. కాబట్టి ఈ యొక్క మహారాజు కూడా నీ హృదయంలోకి ఆయన రావాలని కోరుకుంటున్నాడు. ఈ మహారాజు మహాత్మ్యం గల మహారాజు ఈజ్ నాట్ ఏ కామన్ కింగ్. కాబట్టి మహాత్మ్యం గల మహారాజు ఏం చేస్తున్నాడంటే ఈయన నీ యొక్క హృదయంలో నివసించాలని, ఆయన నీ యొక్క హృదయం నుంచి కీర్తనలు బయటికి రావాలని ఆయన యొక్క ఉదయకాలము కోరుతున్నాడు. అందుకనే కీర్తనకారుడు కూడా ఇలా ఉత్తేజపరచడానికి, రండి రండి, ఈయన మహాత్మ్యం గల మహారాజు. కాబట్టి ఏం చేయండి, ఈయనను కీర్తించండి, ఈయనను మీరు కొనియాడండి. కాబట్టి అక్కడ మనం వినే మాట ఏంటంటే దేవతలందరికీ పైన మహాత్మ్యం గల మహారాజు ఈయనే, మహాత్మ్యం గల మహారాజు. అందుకనే మొదటి రాజుల గ్రంథం 18వ అధ్యాయము 7వ వచనంలో అక్కడ ఒక యుద్ధం జరుగుతున్నది, ఇశ్రాయేలుకు ఫిలిస్తీయులకు యుద్ధం జరుగుతున్నది. ఆ యుద్ధంలో ఫిలిస్తీయుడు ఆయన గొల్యాతు చెప్తున్నాడు, 40 దినములు ఛాలెంజ్ చేస్తున్నాడు, రండి మీలో ఎవరైనా ఒక్కరుంటే చాలు, రండి నన్ను ఎదుర్కోండి అని చెప్పేసి ఛాలెంజ్ చేస్తున్నాడు. రోజు వింటున్నారు, ఇశ్రాయేలు వెళ్తున్నారు. కానీ ఒక రోషం కలిగిన వ్యక్తి వచ్చినాడు. ఎందుకంటే తనకు జీవితంలో ఈయన మహాత్మ్యం గల మహారాజు అని ఎరిగినాడు. అందుకనే విన్నాడు, వినేసి తను చెప్తూ వచ్చినాడు, ఈ సున్నతి లేని ఫిలిస్తీయుడు ఏ పాటివాడు, ఏం చేస్తాను, ఒకటే దెబ్బతోటి సంహరిస్తాను. సున్నతి లేని ఫిలిస్తీయుడు ఏ పాటివాడు, దేవుని యొక్క ప్రజలను దూషించడానికి వీడు ఏ పాటివాడు వీడు అని ఏమైందంటే తన యొక్క హృదయం అనేది రోషంతో నిండుకుంటూ వచ్చింది. రోషం కలిగిన వాడుగా ఉండి వీడిని ఒక్కటే ఒక దెబ్బతో వీడిని చంపేస్తాను, హతమారుస్తాను నేను వీడిని, వీడే పాటివాడు వీడు, సున్నతి లేని ఫిలిస్తీయుడు. కాబట్టి తన యొక్క జీవితంలో ఈ యొక్క మహాత్మ్యం గల మహారాజుని గురించి ఎరిగినాడు. ఆ మహారాజు తన యొక్క జీవితంలో చేసిన గొప్ప కార్యాల గురించి తను ఎరిగినాడు. ఆ క్రియ తను వెళ్ళినాడు, గొలియాతుని చంపినాడు. చంపిన తర్వాత అక్కడ మనం చూస్తే అక్కడ స్త్రీలు రాజును సౌలును ఎదుర్కొంటకు వారు వచ్చినారు. చదవండి, మొదటి రాజుల గ్రంథం 18వ అధ్యాయము 7వ వచనం. ఆ స్త్రీలు ఎందుకు వచ్చినారు అక్కడ చూస్తే మనము, ఈ మాట నాకు చాలా ఆశ్చర్యం వేసింది నిజంగా. చదవండి, మొదటి రాజుల గ్రంథము 18వ అధ్యాయం 7వ వచనము. ఆ స్త్రీలు కొంచెం పైకి చదవండి, పై వచనం. ఓకే, మొదటి సమూయేలు గ్రంథం 18వ అధ్యాయం 7వ వచనం, అంతేనా? క్షమించండి, మొదటి సమూయేలు గ్రంథము మొదటి సమూయేలు గ్రంథము 18వ అధ్యాయము 7వ వచనం. 6 నుంచి చదవండి, 6 నుంచి. దావీదు ఫిలిస్తీయుని హతం చేసి తిరిగి వచ్చినప్పుడు స్త్రీలు ఇశ్రాయేలు ఊళ్ళన్నింటిలో నుండి తంబురలతోనూ సంభ్రమతోనూ వాద్యంతోనూ పాడుచు నాట్యమాడుచు రాజైన సౌలును ఎదుర్కొంటేకి వచ్చిరి. వాళ్ళు దేని కొరకు వచ్చినారు?
రాజైన సౌలును ఎదుర్కొంటకు వచ్చినారు. అంటే వారి యొక్క జీవితంలో రాజును ఎదుర్కోవాలి అనే ఆలోచనతో వచ్చినారు. కానీ వారి యొక్క హృదయం దేంతో నిండిందంటే అప్పుడు కింద రాయబడుతూ వచ్చింది కదా, చదవండి. ఆ స్త్రీలు గాన ప్రతిగానం చేయుచు వాయించుచు సౌలు 1000 కొలదియు దావీదు 10,000 కొలదియు శత్రువులను హతము చేసాడు. చాలు. ఇక్కడ మనం చూస్తే వారు దేని కొరకు వచ్చినారు? రాజైన సౌలును ఎదుర్కొంటకు వచ్చినారు. కానీ వారి యొక్క హృదయం దేనితో నిండిందంటే, వారు హృదయం నిండిన దానితో మనం నోరేమిది మాట్లాడుతుంటుంది. వారి యొక్క జీవితంలో కూడా విడుదల పొందినారు. 40 రోజులు రోజు ఎలాగుందంటే ఆ యొక్క ఫిలిష్తీయుడు గొలియాతు అంటున్నాడు, మాట్లాడుతున్నాడు, హీనపరుస్తున్నాడు. ప్రతిరోజు వారి యొక్క జీవితంలో నరకం అనుభవిస్తున్నారు మాటలు బట్టి. లేదా ఈరోజు మేము చనిపోతామేమో, మేము బానిసలుగా వెళ్ళాలి ఇంకా ఫిలిష్తీయులకు. ప్రతిరోజు వారు ఇదే స్థితి కొనసాగుతున్నది. చూస్తున్నారు, స్త్రీలు అందరు చూస్తున్నారు. ఆ యొక్క దావీదు గొలియాతును సంహరించిన తర్వాత వారేంది రాజైన సౌలును ఎదుర్కొంటకు వచ్చినారు. కానీ వారికి హృదయం దేంతో ఎలా మాట్లాడుతుంటే, సౌలుకు 1000 కొలదియు దావీదుకు 10,000 కొలదియు. అంటే వారి యొక్క జీవితంలో ఒక కృతజ్ఞతా భావము. దేని బట్టి అంటే, మాకు రాజుగా ఉన్నాడు ఈ యొక్క సౌలు, కానీ మనల్ని ఏమి కూడా విడిపించలేడు ఈ యొక్క మానవ మాత్రుని యొక్క సౌలు. అందుకనే వారి యొక్క జీవితంలో దావీదు గురించి వారు పలుకుతున్నారు. దావీదుకు 10,000 కొలది ఏం చేసినాడు? శత్రువులను హతం చేసినాడు అని కీర్తనలు, గానములు, ప్రతిగానములు చేస్తున్నారు. కాబట్టి చెప్పే తలంపు ఏంటంటే, వారు ఈ లోక సంబంధమైన రాజును ఎదుర్కోవాలని వారు వచ్చినారు. కానీ వారు ఏం చేస్తారంటే, వారి యొక్క హృదయము నిజంగా దేవుని చేత ఏర్పాటు చేయబడ్డ ఈ యొక్క వ్యక్తి మమ్మల్ని విడిపించినాడని ఉద్దేశంతో వారు ఏం చేసినారంటే లోక సంబంధం వాటిని హతము చేసినారు. అందుకనే హృదయంలో నిండిన దాంతో వారు పలుకుతూ వచ్చినారు. అందుకనే మనం కూడా నిజమైన రాజును మనం సేవించవలసిన వారంగా ఉండాలి. నిజమైన రాజును మనము అనుసరించవలసిన వారం ఉండాలి. మనల్ని, మన యొక్క జీవితాలను శత్రు యొక్క భయం నుండి, ఆ యొక్క భీతి నుండి, ఆ యొక్క ఏమాత్రం కూడా క్షేమం లేని స్థితి నుంచి, లేదా అనుదినము దినదినము మరణం అనే వేదన చేత నింపబడ్డ ఆ యొక్క స్థితి నుంచి తప్పించిన ఆ యొక్క రాజును మనము ఏం చేయాలి? మనం కీర్తించాలి. మనము శరీర సంబంధమైన వాటిని విడిచిపెట్టేసి ఆత్మ సంబంధమైన మహాత్మ్యం గల మహారాజును మనం సేవించవలసిన వారంగా మనం ఉండాలి. అందుకనే యేసుక్రీస్తు ప్రభువారు కూడా 40 దినములు తను ఉపవాసం ఉన్నప్పుడు మత్తయి సువార్త 4:10 అక్కడ కూడా సాతాను ఇదే అదును అని చెప్పేసి అనుకున్నాడు. చదవండి, మత్తయి సువార్త 4:10. కాబట్టి మనము ఎవరిని సేవించాలా? మనము అక్కడ దేవుని యొక్క వాక్యం ద్వారా సాతానుకు ధీటైన సమాధానం చెప్పేవాడుకుంటున్నాడు. చదవండి, మత్తయి సువార్త. సాతానా పొమ్ము, ఆయన మాత్రమే సేవింపవలను అని వ్రాయబడింది ఉన్నదని చెప్పేసి అని సమాధానం ఇస్తూ వచ్చినాడు. సాతానా పొమ్ము. మన యొక్క జీవితంలో అనేక పర్యాయాలు లోక సంబంధమైన వాటిని మనము కలిగి మనము ఆ యొక్క ఆత్మ సంబంధమైన వాటిని మనము పూజించలేని స్థితిలో మనం ఉంటాము. అందుకనే సాతానా పొమ్ము, ప్రభు అని దేవునికి మొక్కి ఆయన మాత్రమే సేవింపవలను. కాబట్టి ఆయన మాత్రమే మనము సేవించే వారంగా మనం ఉండాలి. ఆయన మాత్రమే మనం అనుసరించే వారం ఉండాలి. హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయంలో కూడా అక్కడ కూడా అబ్రహాము ఆయన కూడా ఏం చేసినాడు? రాజులను సంహారం చేసి వస్తున్నాడు. తనకు జీవితంలో రాజులను సంహారం చేసినాడు. అంటే లోక సంబంధమైన యొక్క రాజులు అన్నిటిని సంహారం చేసినాడు. అప్పుడు షాలేము రాజు తనకు ప్రత్యక్షమవుతూ వచ్చినాడు. చదవండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 5వ వచనం. రాజులను సంహారం చేసి అబ్రహాం వస్తున్నాడు. అప్పుడు షాలేము రాజు ఆయనను ఎదుర్కొని, చదవండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము
హెబ్రీ రాసిన పత్రిక 7వ అధ్యాయము, అంటే మనకు ఇవి కలిసి ఉన్నవి. 3వ వచనంలో చాలు. ఇక్కడ మనం చూస్తే షాలేము రాజును మహోన్నతుడు దేవుని యాజకుడు మెల్కీసెదకు నిరంతరం యాజకుడిగా ఉన్నాడని, అతని పేరుకు మొదట నీతికి రాజనియు తర్వాత సమాధానపు రాజనియు అర్థం ఇచ్చినట్టు షాలేము రాజు అని అర్థం. కాబట్టి ఈయన తనక జీవితంలో రాజులను సంహారం చేసినాడు. సంహారం చేసిన తర్వాత తన జీవితంలో కూడా గొప్ప శుభప్రద నిరీక్షణ కలిగిన వాడు పుట్టినాడు. అందుకనే తను ఈ యొక్క షాలేము రాజు, సమాధానపు రాజు, మహోన్నతుడు దేవుని యాజకుడు. కాబట్టి ఈయనను తన యొక్క హృదయంలో కలిగిన వాడుకుంటున్నాడు. కాబట్టి మన ప్రియ సహోదరుడా సహోదరి, మనము ఆయనను లోక సముద్రం వాటిని తీసివేసుకొని ఆయన మనం యథార్థంగా మనం సేవించే ప్రజలంగా ఉండాలి. అందుకనే ఈయన మహాత్మ్యము గల మహారాజు. రండి, మన ప్రభువును మనం సేవిస్తాం, మనము ఆయనకు కృతజ్ఞతాస్తులు చెల్లిస్తాం, మనము రండి మనము సేవిస్తాం ఆయనను. ఈయన మహాత్మ్యం గల మహారాజు. కాబట్టి మొదటిగా మనకు జీవితంలో లోక సంబంధం వాటిని మనం హతం చేసి నిజమైన రాజును, మహాత్మ్యం గల రాజును మనము సేవించాలని ప్రభు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. రెండవదిగా మనం చూస్తే చదవండి ఎస్తేరు గ్రంథము 2వ అధ్యాయంలో అక్కడ కొన్ని మాటలు ఉంటున్నవి. ఆమె కూడా తనకు జీవితంలో ఏదైతే తనకు ఇవ్వబడిందో దాన్నే తను అలంకరించుకుంటూ వచ్చింది. తన జీవితంలో ఏది కూడా వేరేది కోరుకోలేదు. యథార్థంగా నేను ఉండాలని చెప్పేసి తను కోరుకుంటూ వచ్చింది. దాన్ని బట్టే తను కూడా రాణిగా ఆ యొక్క సింహాసనాన్ని, కిరీటానికి ఆమె పాత్రురాలుగా అయింది. చదవండి ఎస్తేరు గ్రంథము 2వ అధ్యాయము, ఎస్తేరు గ్రంథం 2వ అధ్యాయము ఎస్తేరు గ్రంథము 2వ అధ్యాయము 4వ వచనం చదవండి. రాజు ఆ కన్యకలలో దేని యందు ఇష్టపడనో ఆమె వస్తికి బదులుగా రాణియగును. ఈ మాట రాజునకు అనుకూలమైన కనుక అతడు అలాగే జరిగించను. కాబట్టి అనేకులు వచ్చినారు, చెప్పినారు. ఆ మాటలు చెప్పిన తర్వాత రాజు యొక్క జీవితంలో అనుకూలమైంది. అది అనుకూలమైన తర్వాత ఆ తర్వాత ఈ యొక్క ఎస్తేరును చూసినాడు. ఎస్తేరును చూసిన తర్వాత హదస్ అనే ఈమె ఎస్తేరు తనకు జీవితంలో కూడా రాజునొద్దకు వెళ్ళుటకు వంతు వచ్చినప్పుడు రాజు యొక్క దృష్టికి ఆమె ఎలా కనబడిందంటే చూడండి 17వ వచనం. స్త్రీలందరికంటే రాజు ఎస్తేరును ప్రేమించెను, కన్యలందరికంటే ఆమె అతని వల్ల దయాదక్షిణను పొందెను. అతడు రాజ్య కిరీటమును ఆమె తల మీద ఉంచి ఆమెను వస్తికి బదులుగా రాణిగా నియమించెను. అప్పుడు రాజు తన అధిపతులకందరికీ సేవకులకందరికీ ఎస్తేరు విషయమై ఒక గొప్ప విందు చేయించి సంస్థానములలో సెలవు దినం ప్రకటించి రాజు స్థితికి తగినట్టుగా బహుమతులు ఇప్పించను. ఈ యొక్క గొప్ప స్థితి ఎలాగొచ్చిందంటే ఎస్తేరు తనకు జీవితంలో యథార్థంగా ఉంది, యథార్థంగా సేవిస్తుంది తను. దాన్ని బట్టి సెలవు ప్రకటింపబడుతూ వచ్చింది. దాన్ని బట్టి గొప్ప విందు కూడా, గొప్ప విందులో పాలు పొందుతూ వచ్చినారు. మనకు జీవితంలో కూడా మనం కూడా యథార్థంగా మనం కూడా ప్రభువుని సేవిస్తే అనేకులు ఆ యొక్క ప్రభు రాజ్యంలోకి పాత్రులుగా అయ్యేవారు ఉంటారు. మనం యథార్థంగా మన ప్రభువుని వెంబడించకపోతే, యథార్థంగా మన ప్రభువుని సేవించకపోతే, యథార్థమైన జీవితం మనం కలిగి ఉండకపోతే మనల్ని బట్టి ఈ గొప్ప విందును అనేకులు ఏం చేస్తారంటే దాంట్లోకి పాత్రులు కాకుండా ఉండేవారు ఉంటారు. ఆ యొక్క ఎస్తేరు తనక జీవితంలో యథార్థంగా ఉన్నది. తన జీవితంలో నమ్మకంగా జీవిస్తూ వచ్చింది. ఏదైతే తను అనుభవిస్తూ వచ్చిందో, ఏదైతే తన యొక్క తండ్రి చెప్తూ వచ్చినాడో దాన్ని బట్టే నడుచుకుంటూ వచ్చింది. మనం కూడా మన యొక్క జీవితంలో ఆ యొక్క తండ్రి, మన యొక్క పరమ తండ్రి ఆయన చెప్పిన దాని ప్రకారం మనం నడుస్తూ రావాలి. తద్వారా అక్కడ గొప్ప సంగతి రాజు ఏం చేసినట్టే అధిపతులను సేవకులందరినీ ఎస్తేరు విషయమై గొప్ప విందు చేయించినాడు. ఎస్తేరు విషయమని అక్కడ చెప్పబడుతూ వచ్చింది. ఒకవేళ ఎస్తేరే అలాంటి యథార్థత లేకపోతే ఈ గొప్ప విందు అనేది ఉండేది కాదేమో. ఈ గొప్ప విందులో సేవకులు, అధిపతులు పాలు పొందేవారు కాదేమో. కాబట్టి మనం కూడా దేవునికి వచ్చినాము,
మనం కూడా యథార్థంగా మనం ప్రభును మనం ఆరాధిస్తే అనేకులు మన యొక్క యథార్థమైన ఆరాధన విని కొన్ని పర్యాలు ఏమవుతుందంటే కొన్ని పర్యాయాలు మన యొక్క జీవితం సరిగా లేని దాన్ని బట్టి ఏదో మనం నోటి మాటల చేత మనము వల్లిస్తూ మాట్లాడితే దగ్గరికి వచ్చేవారు కూడా ఈ యొక్క విందులోకి పాలు పొందామని అనుకునేవారు కూడా దీంట్లోకి పాలు పొందలేకపోతుంటారు. దేన్ని బట్టి అంటే యథార్థమైన జీవితం లేని దాన్ని బట్టి. కాబట్టి యొక్క ఉదయకాల సమయంలో మనం యథార్థంగా మనం ప్రభును మనము మహాత్మ్యం గల మహారాజును మనము సేవించవలసిన వారంగా మనం ఉండాలి. దాని కొరకే దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఆ యొక్క ఏర్పాటు యొక్క ప్రక్రియలోనే ఎస్తేరు నిలబడుతూ వచ్చింది. దాన్ని బట్టే గొప్ప విందు రాజు చేస్తూ వచ్చినాడు. దాన్ని బట్టి వస్తికి బదులుగా తను రాణి అవుతూ వచ్చింది. వస్తి తిరస్కారం చేస్తూ వచ్చింది రాజును. ఎస్తేరు రాజును స్వీకరిస్తూ వచ్చింది. దాన్ని బట్టి అనేకులు అధిపతులు సేవకులు సెలవు దినం ప్రకటింపబడుతూ వచ్చింది అక్కడ. అంటే రాజ్యం అంతా ఏముంది, సంతోషిస్తున్నారు ఎస్తేరును బట్టి. అదే వస్తిని బట్టి ఏమైంది, ఆ యొక్క రాజ్యం ఎంతో రాజు కూడా తన యొక్క జీవితంలో ఎంతో లోనవుతూ వచ్చినాడు. తన యొక్క జీవితంలో బాధాకరమైన జీవితంలోకి వెళుతూ వచ్చినాడు. ఎస్తేరు ఆ యొక్క బాధనంతే తీసేసుకుంటున్నది. ఎస్తేరును బట్టి తన యథార్థమైన జీవితాన్ని బట్టి అక్కడ ప్రజలందరూ కూడా గొప్ప విందులోకి పాల్పొందుతూ వచ్చినారు. మనం కూడా యథార్థంగా ఉండి ఈ గొప్ప విందులోకి అనేకులు మనం తీసుకొని రావాలి. ఈ గొప్ప విందులోకి అనేకులు తీసుకొచ్చి మహాత్మ్యం గల మహారాజును ఆరాధించే వారంగా మనం దానికి ఒక పాత్రులంగా లేదా ఒక సాధనంగా మనం వాడబడుతూ రావాలి. అదే ప్రభు యొక్క ఉద్దేశం. దాని కొరకే దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఎన్నిక లేని మనల్ని దేవుడు దాని కొరకు ఏర్పాటు చేసుకున్నాడు. కాబట్టి ఈ యొక్క ఎస్తేరు విషయంలో ఇంత గొప్ప కార్యం. ఇంకా మనం చూస్తే చూడండి, మనము శ్రేష్టమైన దాన్ని మనం ప్రభువుకు అర్పించవలసిన వారం ఉండాలి. చదవండి మలాకీ గ్రంథము 1వ అధ్యాయము. మలాకీ గ్రంథము 1వ అధ్యాయము 14వ వచనం చదవండి. మలాకీ గ్రంథము 3వదిగా మనం శ్రేష్టమైన దాన్ని ప్రభువునకు మనం అర్పించవలసిన వారంగా ఉండాలి. మనము మొక్కుకొని కూడా ఆయనకు అర్పించకపోతే శాపగ్రస్తులం అవుతామని అనేక పర్యాలు మనం అనుకుంటాం. దేవుని ఇంట్లోంచి వచ్చినప్పుడు మనం ప్రభువును ఆరాధించాలని కొన్ని పర్యాలు మన వ్యక్తులను చూసి మనం ప్రభువును ఆరాధించకుండా లేదా ప్రభువునకు మనం అర్పించకుండా మనం వెళ్తాం. దానికి దేవుడు ఏం చేస్తుంటే తీవ్రమైన హెచ్చరిక చేస్తున్నాడు. చదవండి మలాకీ గ్రంథము 1వ అధ్యాయము. మలాకీ గ్రంథం 1వ అధ్యాయము 14వ వచనం. నేను ఘనమైన మహారాజునై ఉన్నాను, అన్యజనులలో నా నామము భయంకరమైనదిగా ఎంచబడుచున్నదని సైన్యములకు అధిపతిగా యెహోవా సెలవిస్తున్నాడు. కాబట్టి తన మందలో మగది ఉండగా యెహోవాకు మ్రొక్కుబడి చేసి చెడిపోయిన దాన్ని అర్పించు వంచకుడు శాపగ్రస్తుడు. అంటే ఇది ఏం చెప్తుంటే మనకి ఇచ్చే హెచ్చరిక ఏంటంటే మనం యథార్థమైన దాన్ని ప్రభువునకు మనము అర్పించవలసిన వారం ఉండాలి. మనము మ్రొక్కుకున్నది ప్రభువునకు మనం అర్పించవలసిన వారం ఉండాలి. కాబట్టి మ్రొక్కుబడి చేసి యెహోవాకు మ్రొక్కుబడి చేసి అనేక పర్యాలు అనుకుంటాం. మనము తీవ్రంగా మనం నిర్లక్ష్యం చేస్తాం ప్రభువును ఆరాధించే విషయంలో, ప్రభువునకు మ్రొక్కుబడి చెల్లించే విషయంలో. అక్కడ తీవ్రమైన హెచ్చరిక చేస్తున్నాడు. యెహోవాకు మ్రొక్కుబడి చేసి చెడిపోయిన దాన్ని అర్పించువాడు. అంటే కొన్ని పర్యాయాలు మనము చెడిపోయినది ఏమాత్రం కూడా ప్రభువునకు ఇష్టం ఉండదండి. హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. మనకు హృదయాన్ని శుద్ధి చేసుకున్న వారంగా మనము యథార్థంగా మనం ప్రభువును మనం ఆరాధించాలి. మనం చెడిపోయినదిగా లేదా వ్యక్తులు చూస్తున్నారని లేదా ఈ నోరుతో మనం మాట్లాడని చెప్పేసి అంటే వారికి ఇచ్చే తీవ్రమైన హెచ్చరిక ఏంటంటే వారు శాపగ్రస్తులు. మనం మొక్కుకున్న దాన్ని అనుకుంటాం, ఉదయమే మనం అనుకుంటాం, దేవా నిజంగా ఈ దినము నేను నిన్ను ఆరాధిస్తాను, ఘనపరుస్తానని. కానీ కొన్ని పర్యాయాలు ఏం చేస్తామంటే లోక సంబంధంగా లేదా కొన్ని ఆలోచనల చేత మన యొక్క హృదయాన్ని మనం కలవరం చేసుకొని ప్రభువునకు మనము మొక్కుకున్న దాన్ని మనం అర్పించకుండా మనం వెళ్తాం. అదెంతో మనం దానికి తీవ్రమైన శాపగ్రస్తమైన జీవితంలోకి మనం వెళ్ళేవారం ఉంటాం. కాబట్టి అక్కడ చెప్పిందంటే యెహోవాకు మొక్కుబడి చేసి చెడిపోయిన దాన్ని అర్పించు వంచకుడు రాయబడుతూ వచ్చింది. తీవ్రమైన పదం అక్కడ వాడబడుతూ వచ్చింది. చెడిపోయిన దాన్ని అర్పించు వంచకుడు శాపగ్రస్తుడు. కాబట్టి
ప్రభు మనల్ని ఈ యొక్క నూతనమైన మాసంలో నడిపించినాడు. మనం వంచకుడులా కాకుండా, మనం శాపగ్రస్తమైన జీవితంలో లేకుండా, మనం యథార్థంగా మనము దేవునికి మనం బ్రొక్కుకున్న దాన్ని మనం ప్రభువునకు మనం అర్పించవలసిన వారంగా మనం ఉండాలి. బ్రొక్కుకున్న దాన్ని మనం ప్రభువునకు మనము చెల్లించవలసిన వారంగా మనం ఉండాలి. శ్రేష్టమైన దాన్ని ప్రభువునకు మనం అర్పించాలి. అదే ప్రభు కోరుకుంటున్నాడు. అందుకని యోహాను సువార్త 4వ అధ్యాయము 24వ వచనంలో దేవుడు ఆత్మ కనుక ఆయన ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధింపవాలని ఆయన వెతుకుతున్నాడంట. ఈ సర్చింగ్ వెతుకుతున్నాడు ప్రతి ఒక్కరి మనలో కూడా ప్రతి ఒక్కరు వెతుకుతున్నాడు. మనం కూడా యొక్క ఉదయకాల సమయంలో శ్రేష్టమైన దాన్ని, ఎందుకంటే ఆయన మహాత్మ్యం గల మహారాజు ఆయనే, కాబట్టి ఆయనకు మనము శ్రేష్టమైన దాన్ని మనం అర్పిస్తూ రావాలి. చివరిగా చూద్దాము, ఆయన సిలువబడి లేచిన తర్వాత శిష్యులకు తను ప్రత్యక్షం చేసుకొని తనొక మాట చెప్తున్నాడు, ఇదిగో యుగ సమాప్తి వరకు నేను మీతో కూడా ఉన్నాను. మత్తయి సువార్త 8వ అధ్యాయం 20వ వచనంలో ఆయన మనకిచ్చే అభయం ఏంటంటే, నువ్వే స్థితిలో ఉన్నప్పటికీ నేను నీతో కూడా ఉన్నాను కానీ నువ్వు చేయవలసింది ఏంటంటే, నీవు ధైర్యంతో ప్రభు నువ్వు ఆరాధించు, నువ్వు యుగ సమాప్తి వరకు నేను మీతో కూడా ఉన్నాను. కాబట్టి ఈయన మనతో కూడా ఉన్న దేవుడు, మనల్ని బలపరిచే దేవుడు. కాబట్టి ఈయన మామూలు వ్యక్తి కాదు, ఈయన మహాత్మ్యం గల మహారాజు. అందుకని కీర్తనకారుడు మనకిచ్చే మాట ఏంటంటే, యెహోవా మహాదేవుడు, దేవతలందరికీ పైన మహాత్మ్యము గల మహారాజు. కాబట్టి రండి యెహోవాను గూర్చి ఉత్సాహ ధ్వని చేయుదము, మన రక్షణ దుర్గను బట్టి సంతోషగానం చేయదము, కృతజ్ఞతాస్తులతో ఆయన సన్నిధికి వచ్చేదము, కీర్తనలు పాడుచు ఆయన పేరిట సంతోషగానం చేయదం. కాబట్టి మహాత్మ్యం గల మహారాజు ఈ రాజు నువ్వు ఎరిగినావా? ఈ రాజు నువ్వు హృదయంలో ఆయన చేర్చుకున్నావా? లేకపోతే ప్రభు యొక్క ఉదయకాల సమయంలో నీ వద్ద కూడా ఈ యొక్క మహాత్మ్యం గల మహారాజు గురించి నీ వద్ద కూడా సమాచారం తీసుకొని రాబడుతూ వచ్చింది. కాబట్టి ఇంకా నువ్వు తెలుసుకోకపోతే, ఇంకా నువ్వు యొక్క మహాత్మ్యం గల మహారాజును నువ్వు ఆయన్ను సేవించకపోతే, ఈ రాజు నీ ప్రభువు నీ సౌందర్యమును కోరి, ఈ రాజు నీ ప్రభువు, ఈ రాజు నీదు సౌందర్యమును కోరి, ఈ రాజు నీదు సౌందర్యమును కోరి, ఈ రాజు నాకు నమస్కరించుము, ఈ రాజు నాకు నమస్కరించుము, కుమారి ఆలకించు, నీవాలోచించి కుమారి చెవియొగ్గుము, నీవాలోచించి కుమారి చెవియొగ్గు. ఈ రాజు నీ ప్రభు. ఈ ప్రభు ఒకలా నీకు కాకపోతే నీ జీవితం ఏమాత్రం అనుకుంటున్నావేమో, ధన సంపదలు కలిగిన వాడుకుంటున్నావేమో, మంచి భోగభాగ్యాన్ని అనుభవిస్తున్నావేమో, లేదా ఆయా విధాలుగా సుఖాన్ని అనుభవిస్తున్నావేమో. ఈ రాజు నీ యొక్క జీవితం లేకపోతే నీ జీవితానికి సౌందర్యమే లేదు. నీ జీవితము ఒక సమాధిని, తెరిచిన సమాధిని పొందిన నీ యొక్క జీవితము. అందుకనే పాట పాడుతూ వచ్చింది, ఈ రాజు నీ ప్రభు, అతడు నీ సౌందర్యాన్ని కోరే ఈ రాజు దగ్గరికి వస్తే ఆయన నీలో ఉన్న ప్రతి విధమైన కల్మషాన్ని, లేదా నీలో ఉన్న ప్రతి విధమైన చెడు వాసనను, చెడు జీవితాన్ని, నీలో ఉన్న దుర్వాసనను తీసివేసి నీ యొక్క జీవితంలో సువాసన నింపుడుకు ఆయన ఇష్టపడుతున్నాడు. అందుకనే ఈ మహాత్మ్యం గల మహారాజు నీ కొరకై దాసుడుగా తన్ను తాను తగ్గించుకొని నిన్ను ధనవంతునిగా చేయటకై తనెంతో దౌర్భాగ్యుడిగా ఆకాశానికి భూమికి వేలాడదీయబడుతూ వచ్చినాడు. మా ప్రియ సహోదరుడా సహోదరి, ఎవరైతే వింటున్నారో, కాబట్టి ఒక రాజు నిన్ను కోరుకొంచున్నాడు. ఈ రాజు నీ కొరకై తన సమస్తాన్ని విడిచిపెట్టి లోకానికి వచ్చినాడు. ఈ రాజు నెరిగి ఆయనకు నీవు హృదయాన్నిస్తే ఆయన ఎంతో సంతోషిస్తాడు. ఈ రాజు నెరిగిన ప్రజలంగా మనం ఏం చేయాలంటే, మనము లోక సంబంధించిన వాటిని అన్నిటిని మనము తీసివేసుకొని, మనం ఈ లోక సంబంధించిన వాటి అన్నిటి కూడా ఎలాగైతే అబ్రహాము సంహరించినాడో, మనం కూడా ఈ లోక సంబంధించిన వాటి అన్నిటి కూడా మనం సంహరించి శ్రేష్టమైన దాన్ని మనము ప్రభునకు మనము అర్పించవలసిన వారంగా ఉండాలి. కాబట్టి ఈయన యుగ సమాప్తి వరకు నీతో కూడా ఉన్నాడు. నువ్వు ఒకవేళ
భయంలో ఉన్నావా? ఈయన నీకు ఇచ్చే అభయం ఏంటంటే, నేను నీతో కూడా ఉన్నాను, ఎందుకు భయము, నన్ను ఘనపరచు, కీర్తించు, నేను మహాత్మ్యం గల మహారాజును కదా, నాకు తక్కువైనది ఏది కూడా లేదు, సమస్త నేనే కలుగజేసినాను అని ఆయన ఇచ్చే ఈ యొక్క మంచి బాటలు బట్టి హృదయంలో మనం నింపబడ్డ వారంగా ఆ స్త్రీలు దావీదుకు 10,000 కొలదన్ని కీర్తిస్తూ వచ్చినారు. దేని కొరకంటే వారి యొక్క జీవితాన్ని మార్చివేసినాడు ఆ యొక్క రాజు, వారి యొక్క జీవితాన్ని సంతోషకరమైన విధానంలోకి నడిపించినాడు, లోక సంబంధమైన గొల్యాతు నుంచి విడిపింపజేసినాడు. కాబట్టి వారు ఏం చేస్తున్నారంటే దావీదుకు 10,000 కొలదని గాన ప్రతిగానములు చేస్తున్నారు. కాబట్టి మనం కూడా మనకు హృదయాన్ని విప్పి మన జీవితాన్ని ప్రభువులకు సమర్పించుకొని ఆయన మనము ఆరాధిస్తాం. దయచేసి నిలబడి ఒక పాట పాడుతున్నప్పుడు సండే స్కూల్ పిల్లలు సండే స్కూల్కి వెళ్తారు.